సెల్ఫ్ అసిస్ట్ చేసుకుంటే ఒక 3 క్వాలిటీస్ చెప్పండి. అంటే ప్రతి అసిస్టెంట్ డైరెక్టర్, ఆర్ట్ డైరెక్టర్ కూడా ఆర్ట్ డైరెక్షన్ వైపుకెళ్ళాలని అనుకుంటారు కానీ, అందులో 10% వెళ్తారేమో. ఆర్ట్ డైరెక్టర్‌గా ఒక ఎక్స్‌ప్లోర్‌కెళ్ళి, ఒక నెక్స్ట్ లెవెల్‌కెళ్ళేవాళ్ళు. చాలామంది ఆర్ట్ అసిస్టెంట్‌లుగానే ఉండిపోతారు. కానీ కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. మనం అసిస్టెంట్‌గా జర్నీ మొదలెట్టినా సరే, వెంటనే అరే! ఇతనితో స్పార్క్ ఉంది. నెక్స్ట్ ఆపర్చునిటీ ఇద్దాం. నాని గారు కావచ్చు, మీ కెరియర్‌లో ఎక్కువ బిగ్గెస్ట్ సపోర్ట్ నాని గారు అవును కదా! అవును ఏ ఏ ఒక 3 క్వాలిటీస్ చెప్పాలి అంటే ఏం చెప్తారు? సి ఫస్ట్ థింగ్ ఏంటంటేనండి, ఎక్కడ మనకి ఇండస్ట్రీలో ఆర్ట్ డిపార్ట్మెంట్ ల్యాక్ అవుతుందంటే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అంటే ఏంటంటే డిఫరెంట్ థింగ్స్ మీద అవగాహన లేకపోవడం. అది తప్పేం కాదు. ఒక్కొక్కళ్ళ వచ్చిన బ్యాక్గ్రౌండ్ బట్టి ఉంటుంది. మీ వర్షన్ చెప్పండి. సో నా వర్షన్ అంటే బీయింగ్ ఏ యంగ్ పర్సన్, లైక్ నువ్వు ఇప్పుడే ప్రపంచం చూస్తున్నావు అన్నప్పుడు వీ నో టెక్నాలజీ, లేటెస్ట్ టెక్నాలజీ ఏంటి, దాన్ని ఎలా అడాప్ట్ చేసుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం డిఫరెంట్ సోర్సెస్ ఆఫ్ మటీరియల్ ఎక్కడెక్కడి నుంచి మనం సోర్స్ చేసుకుని మెటీరియల్ గ్రాప్ చేసుకోవచ్చు. అంతకుముందు అంత డీటెయిల్స్ కూడా చూసేవారు కాదండి. ఆర్ట్ ప్రొడక్షన్ డిజైనర్ లాగా ఒక టెంప్లెట్ లేదు, ఏం లేదు. సో వీటికి మనం ఎక్స్ప్లోర్ చేయడానికి రెడీగా ఉండాలి ఫస్ట్. అండ్ సెకండ్ థింగ్, ఫ్రాంక్గా చెప్పాలంటే అండి, అసిస్టెంట్ జాబ్ విల్ బీ అన్ ఈజియర్ జాబ్, బికాజ్ అట్లీస్ట్ అతను తన పని తను చేసుకోగలుగుతాడు. అవును. చాలామంది పని చేయడం తేలిక, చేపించడం కష్టం. సో మన ప్రొడక్షన్ డిజైన్కి వచ్చేసరికి ఏమవుతుందంటే ప్రొడ్యూసర్స్తో మాడుకోవాలి, డైరెక్టర్ని కన్విన్స్ చేయాలి, డిఓపితో మాడుకోవాలి, వీళ్ళందరినీ సింక్లో పెట్టుకోవాలి. ఇది ఏంటంటేనండి, మనం చేసే జాబ్ కంటే కాంప్లికేటెడ్ విషయం ఇదే. ఓకే. మేబీ మన కోఆర్డినేషన్ బిట్వీన్ కోఆర్డినేషన్ బిట్వీన్ క్రాఫ్ట్స్. ఎవ్రీ వన్ అండ్ మేకింగ్ ష్యూర్ ఎవ్రీ డే ఇట్ ఇస్ హ్యాపెనింగ్. ఇప్పుడు కెమెరా వైజ్ చూసుకుంటే మీకు ఒకసారి యూనిట్ కెమెరా ఫిక్స్ అయిపోయింది అనుకోండి, చిన్న చిన్న రిక్వైర్మెంట్స్లో సినిమా వెళ్తుంటుంది డే టు డే. ఆర్ట్ ఏంటి, ఈరోజు 10,000 కావాలి, గంట తర్వాత 10,000 కావాలి, రేపు 10,000 కావాలి. సో ప్రతి సెకండ్ ఒక డిస్కషను, ఒక నెగోషియేషను, అండర్స్టాండింగ్ కూడా ఉంటుంది కదా. ఇప్పుడు అందరూ మనం చెప్పేది అర్థం చేసుకునేలాగా చెప్పే తత్వంగా ఉండాలి. సో ఐ థింక్ దట్ విల్ బీ ద సెకండ్ క్వాలిటీ. అవతలవాడికి అర్థమయ్యే విధంగా చెప్తే అర్థం చేసుకోకుండా ఎవరు మాట్లాడు కదా. అదే మనం ప్రొడ్యూసర్ గారికి కానీ ఎవరికైనా కానీ, ఇప్పుడు మనం ఒక సమ్ ఎక్స్ ఒక ₹1,00,00,000 ఖర్చు పెడుతున్నాం. ఈ ₹1,00,00,000 మనం ఒక 8 days ఆఫ్ షూట్ చేస్తున్నాం. ఇట్స్ వర్త్ ఇట్, వీఆర్ నాట్ లూజింగ్ ఎనీథింగ్. 8 days మనం ఒక సర్టెన్ ప్లేస్లో షూట్ చేస్తే సినిమాలో ఇది మెయిన్ ఫ్యాక్టర్ కాబట్టి దీన్ని కొంచెం స్పెషల్గా చేయాల్సింది ఇది ఉంది కాబట్టి ఏదైనా అవ్వచ్చు. మనం ప్రొడ్యూసర్ని కన్విన్స్ చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది. ఇప్పుడు కొన్నిసార్లు ఓవర్ ద బోర్డ్ అవుతున్నాం, అది మనం కమ్యూనికేట్ చేసుకోవాలి డైరెక్టర్కి కానీ ఎవరికైనా కానీ. సార్ ఇది ఇది ఎక్కువ అవుతుంది, ఈ విధంగా వెళ్తే మనకి వర్కౌట్ అవ్వట్లేదు, మేబీ ఇంకేదైనా ఆలోచిద్దాం. ఏదైనా కమ్యూనికేషన్లోనే 90% ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోతాయండి. అండ్ థర్డ్ థింగ్ వాట్ ఐ సా ఇన్ ద ఇండస్ట్రీస్ వచ్చినప్పటి నుంచి, ఈగో ఫ్యాక్టర్స్ చాలా బీభత్సంగా ఉంటాయి. యాక్చువల్గా క్రియేటివ్ ఫీల్డ్ అనేది ఎందుకు వస్తాం, మనం జాలీగా ఓపెన్గా మాట్లాడుకొని ఏదన్నా ఇంటరాక్షన్ అయ్యి సరదాగా చేసుకుని ఒక ఫన్ లాగా ఉండాలనే వర్క్ జోన్లో కోసం వస్తాం. బట్ ఇండస్ట్రీలో ఆ ఈగో ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉంటాయి. సో ఆ 3 మనం డిజల్యూట్ చేసుకోగలిగాం అనుకోండి, ఎవరైనా సక్సెస్ చేసుకోగలుగుతారు. బికాస్ నాలెడ్జ్ ఈజ్ ఎవ్రీవేర్. ఓన్లీ థింగ్ ఈజ్ యూ షుడ్ లెర్న్ ఏది ఎప్పుడు తీసుకోవాలి. మూడే విషయం నేర్చుకోవడానికి నీళ్లు పట్టింది సార్ మీకు? అంటే బికాస్ లిటిల్ బిట్ మేబీ ఐ వాజ్ ఎడ్యుకేటెడ్ ఇనఫ్, ఐ అండర్స్టూడ్ థింగ్స్ వెరీ ఫాస్ట్ మేబీ. ఇప్పుడు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ బ్యాక్గ్రౌండ్ ఉంది. సో ఆ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ బ్యాక్గ్రౌండ్ వల్ల అడ్మినిస్ట్రేషన్ ఏంటి, ఎక్కడ ఫ్లా ఉంటుంది, ఇప్పుడు మనం అరవాల్సిన సిచ్యువేషన్లు ఉంటాయి, సైలెంట్గా ఏం మాడుకోకుండా వెళ్ళిపోవాల్సిన సిచ్యువేషన్లు ఉంటాయి. సో ఎక్కడ ఎలా ఉండాలనేది ఆ లౌకికం కూడా ఉండాలి.